వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఆఫర్లీ మోడల్ పేపర్. ఇది ఆఫర్లీ మోడల్ పేపర్లే కాదు, పబ్లిక్ ఎగ్జామ్ అయినా సరే మనం ఇలానే అటెంప్ట్ చేయొచ్చు. విత్ కీ షీట్ ఆన్సర్స్తో పాటుగా ఎలా మనం ఎగ్జామ్లో అటెంప్ట్ చేయాలో చూద్దాం. సెక్షన్ ఏ 40 మార్క్స్. సెక్షన్ ఏలో ఇక్కడ యానోటేట్ ఎనీ 2 ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్ 10 to 15 లైన్స్ ఈచ్ అన్నారు. ఇక్కడ 4 క్వశ్చన్స్ ఇచ్చారు. ఆ ఏబిసిడి వాటిల్లో మీరు 2 అటెంప్ట్ చేయాలి. టీచ్ హిమ్ అన్నారు ఫస్ట్ది. అది చూడంగానే మీకు అర్థమైపోవాలి మనకి ఇది లెటర్ టు ఈ సన్స్ టీచర్ అబ్రహాం లింకన్ అని. మనం ఎప్పుడు కూడా యానోటేషన్స్కి ఈ లెసన్ నేమ్ రైటర్ నేమ్కి మనకి 2 మార్క్స్ వస్తాయి. వితౌట్ స్పెల్లింగ్ మిస్టేక్స్ టెక్స్ట్ బుక్లో ఎలాగైతే ఉందో యానోటేషన్లో అలానే రాయాలి. ఎక్స్ప్లెనేషన్కి 1 మార్క్, కింద జనరల్ events-కి 1 మార్క్. నెక్స్ట్ బి, దేర్ కెన్ బి గ్లోరీ ఇన్ ఫెయిల్యూర్ అండ్ డిస్పైర్ ఇన్ సక్సెస్. ఇది కూడా మనకి లెటర్ టు సన్స్ టీచర్. సి, షీ హంగ్ అప్ అవర్ బూట్స్ అన్నారు. ఇది కూడా షీ కంక్లూడ్ ఎవరెస్ట్. సమ్ డే ఐ విల్ ప్రూవ్, క్లియర్గా మనకు తెలుస్తుంది షీ కంక్లూడ్ ఎవరెస్ట్ అని. కానీ పబ్లిక్లో అయితే ఈ 2 లెసన్స్ ఇవ్వరు. 5 లెసన్స్ నుంచి మనం కంపల్సరీ 3 అని ప్రిపేర్ అయితే ఖచ్చితంగా 2 అటెంప్ట్ చేయొచ్చు. రోమన్ నెంబర్ 2, యానోటేట్ ఎనీ 2 ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్ 10 to 15 లైన్స్ ఈచ్. ఇక్కడ కూడా అంతే, అంటే సేమ్ అంతే. క్రియేచర్ దట్ ఏబిసిడి, ఇక్కడ కూడా మనకి 2 పోయమ్స్ ఇచ్చారు కదండి. ఇందులో ఏబిసిడి 2 క్వశ్చన్స్ అయితే ఇక్కడ అటెంప్ట్ చేయాలి. క్రియేచర్ దట్ బై ఆ రూట్ ఇన్ నేచర్, ఇది మనకి కామన్వెల్త్ ఆఫ్ బీస్ విలియం షేక్స్పియర్. ఇక్కడ కూడా మనం దీస్ లైన్స్ ఆర్ టేకెన్ ఫ్రమ్ ది పోయం కామన్వెల్త్ ఆఫ్ బీస్ వాజ్ రిటర్న్ బై విలియం షేక్స్పియర్ అని రాస్తే మీకు అక్కడికి 2 మార్క్స్ వస్తాయి. రిమైన్ ఎక్స్ప్లెనేషన్ అండ్ 1 మార్క్. లాస్ట్లో కామెంట్ జనరల్ events-కి 1 మార్క్. ఆన్సర్ ఎనీ 2 ఆఫ్ ద ఫాలోయింగ్ 10 to 15 లైన్స్. ఇక్కడ ఆన్సరింగ్ అంటే ఇక్కడ షార్ట్ ఆన్సర్స్ ఇవి. జనరల్గా అయితే ఇక్కడ ఆఫర్ లేని 2 లెసన్స్ ఇచ్చారు. పబ్లిక్లో అయితే ఆల్ లెసన్స్ అయితే ఉన్నాయో ఆ 5 లెసన్స్ నుంచి మనకి ఇస్తారు. అట్లీస్ట్ మనం 3 అయినా ప్రిపేర్ అయితే ఇక్కడ చాయిస్ 2 తీసేస్తున్న కంపల్సరీ 2 అటెంప్ట్ చేయొచ్చు. హౌ ఈజ్ ద టీచర్ ఎక్స్పెక్టెడ్ ఇన్ ఇంక్లూడ్ ద హనీ అంటే ఇక్కడ మనకి లెటర్ టు హిస్ సన్స్ టీచర్ అని అర్థం అవుతుంది. ఆ క్వశ్చన్స్ సంబంధించిన ఆన్సర్ రాయొచ్చు. బి, వాట్ షుడ్ ద టీచర్, ఇది కూడా మనకి లెటర్ టు హిస్ సన్స్ టీచర్. నెక్స్ట్ సి, వాట్ వర్ ద డిఫికల్టీస్ ఫేస్డ్ బై అర్నమ్ సిన్హా, ఇంకా ఈజీగా ఇది షీ కంక్లూడ్ ఎవరెస్ట్. వై వాజ్ అర్నమ్ సిన్హా డెస్పరేట్లీ ట్రయింగ్, ఇది కూడా అర్నమ్ సిన్హానే. రోమన్ నెంబర్ 4, ఆన్సర్ ఎనీ 2 ఆఫ్ ద ఫాలోయింగ్. పోయిటరీ, ఇక్కడ పోయిటరీ సంబంధించిన క్వశ్చన్స్ 4 ఇస్తారు, అందులో 2 రాయాలి. మనకి ఇక్కడ 2 పోయమ్స్ ఇచ్చారు. కామన్వెల్త్ ఆఫ్ బీస్, దిస్ ఈజ్ మై ప్రేయర్ టు ది. కాకపోతే ఇంకా పబ్లిక్ ఎగ్జామ్లో అయితే మనకి 5 ఉంటాయి. ఆ 5లో మనకి 2 అనేది కంపల్సరీ పబ్లిక్లో అటెంప్ట్ చేయాలి. అకార్డింగ్ టు షేక్స్పియర్ సంబంధించినటువంటి కామన్వెల్త్ ఆఫ్ బీస్ అనేది మనం ఐడెంటిఫై చేసి ఆ క్వశ్చన్ సంబంధించిన ఆన్సర్ అనేది సూటబుల్ ఆన్సర్ రాయాలి. నెక్స్ట్ 5th వన్, ఆన్సర్ ఎనీ 1 ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్ అబౌట్ 25 to 30 లైన్స్ అన్నారు. ఇక్కడ ఇది నాన్ డీటెయిల్ ఎస్ఐ ఏబిసి మొత్తం అయితే ఇక్కడ 2నే ఇచ్చారు. ఎగ్జామ్లో అయితే పబ్లిక్లో 3 ఇస్తారండి. గివ్ అన్ అకౌంట్ ఆఫ్ ద సిరీస్ ఆఫ్ ట్రబుల్స్ అన్నారు నెరేటర్. ఇక్కడ ఇంజిన్ ట్రబుల్ వాజ్ రిటర్న్ బై ఆర్కే నారాయణ్ అది సంబంధించినటువంటి క్వశ్చన్స్. వీటి ఆన్సర్స్ అన్నీ కూడా నేను యూట్యూబ్లో అప్లోడ్ చేశాను. మీకు ఏ లెసన్ కావాలన్నా సరే అందులో మీరు తెలుగు ఎక్స్ప్రెషన్తో చూడవచ్చు. వాటికి సంబంధించిన ఆన్సర్ యాజ్ ఇట్ ఈస్గా పబ్లిక్లో రాయొచ్చు. సెక్షన్ బి 10 మార్క్స్. ఈ సెక్షన్ బి 10 మార్క్స్లో 6th రోమన్ నెంబర్ 7th రోమన్ నెంబర్ ఉంటుంది. రీడింగ్ కాంప్రహెన్షన్ ప్యాసేజ్ ఉంటుంది. కాంప్రహెన్షన్ అంటే అర్థం చేసుకోవటం. యువరాజ్ సింగ్ సంబంధించినటువంటి ఒక ప్యాసేజ్ అయితే ఇచ్చారు. ఇక్కడ వాటి క్వశ్చన్స్ అయితే కింద ఉన్నాయి. ప్యాసేజ్ని అర్థం చేసుకొని దానికి సంబంధించిన క్వశ్చన్స్కి ఆన్సర్ అనేది ఒకసారి చూస్తే అర్థమవుతుంది. ప్యాసేజ్ని బాగా చదవండి. వాట్ ఈస్ ద స్ట్రగుల్ దట్ యువరాజ్ సింగ్ ఓన్ ఓవర్ అన్నారు. హీ స్ట్రగుల్ విత్ dreaded disease క్యాన్సర్.
యువరాజ్ ఈజ్ ఆనర్డ్ విత్ అవార్డ్. ఏ అవార్డ్ అంటే ఇక్కడ అర్జున్ అవార్డ్. నెక్స్ట్ వన్, థర్డ్ వన్, వాట్ ఈస్ ద బెస్ట్ ఫీట్. ఇక్కడ ఫీస్ట్ అని తప్పు మిస్టేక్ వచ్చింది. ఫీట్ బై యువరాజ్ ఈజ్ ఇన్ హిస్ కెరీర్ అన్నారు. హీ మేడ్ ఇండియా ప్రౌడ్ బై హిట్టింగ్ 6 sixes ఆఫ్ అండ్ ఓవర్ ఇన్ 2007. గివ్ ఆ సినోనిమ్ ఆఫ్ అడ్వర్సిటీ అన్నారు. ఇక్కడ వీటిలో మిస్ఫార్చ్యూన్ కానీ, డిఫికల్టీ, హార్డ్షిప్, ట్రబుల్. తర్వాత నెక్స్ట్ వన్, ఫిఫ్త్ వన్ వచ్చేసరికి మనకి ఫైండ్ ద వర్డ్ ఫ్రమ్ ద ప్యాసేజ్ అన్నాడు. వెరీ రిమార్కబుల్ ఆర్ హైలీ ఎక్స్ట్రానరీ అంటే ఫెనోమనల్, అదే ఆ ప్యాసేజ్లో ఉంది పైన. నెక్స్ట్ సెవెంత్ ప్యాసేజీ, ఇక్కడ మనకి హనీ బీస్, తేనెటీగలు మనకి మానవాళికి ఎలా ఉపయోగపడతాయి ఈ ప్యాసేజ్లు ఇచ్చారు. హూ ఆర్ కాల్డ్ పాలినేటర్స్. బీస్, బర్డ్స్, బ్యాట్స్, బీటిల్స్, బటర్ఫ్లైస్ ఆర్ కాల్డ్ పాలినేటర్స్. వాట్ డూ పీపుల్ జనరల్లీ థింక్ అబౌట్ బీస్. ఆ సమ్మర్ టైమ్ న్యూసెన్స్ అని అనుకుంటారు. థర్డ్ క్వశ్చన్, హౌ డస్ క్రాస్ పాలినేషన్ హెల్ప్ ఇన్ మేకింగ్ ఫ్రూట్స్. 30% ఆఫ్ వరల్డ్స్ క్రాప్స్ అండ్ 90% ఆఫ్ అవర్ వైల్డ్ ప్లాంట్స్ టు థ్రైవ్. నేమ్ ఎనీ వన్ కాజ్ ఆఫ్ కాలనీ కొలాప్స్ డిజార్డర్. గ్లోబల్ వార్మింగ్, పెస్టిసైడ్స్ యూస్, habitat loss. The word plummet means drastic fall. Section C, 50 marks. 8th Roman number, articles. A and the. Hindus read the Gita. They sell oil at 60 rupees a liter. Rohit is an IAS officer. Arunima Sinha is the first Indian amputee. E. For me, breakfast is the best meal of the day. If we skip dinner ముందు ఆర్టికల్ ఉపయోగించకూడదు కాబట్టి నో ఆర్టికల్. Next, prepositions. Banu goes to school by bus. Let us meet at the restaurant at 7 p.m. Mohan likes to drink coffee in the morning. We have a party on his birthday. Satya is feeling sorry for his bad temper. Shrestha always sits beside Sonika in church. 10th one, next tenses. Pratap watches TV every day. The sun rises in the east. Simple present. What is your name? ఇది కూడా సింపుల్ ప్రెజెంటే. పబ్లిక్ లేదా 12 టెన్సెస్ ఇస్తారు. చిల్డ్రన్ లైక్ చాక్లెట్స్. యూ వర్ ఎట్ వర్క్ ఎస్టర్డే మార్నింగ్. ఇక్కడ పాస్ట్ టెన్స్ ఎస్టర్డే మార్నింగ్ కాబట్టి బీ ఫార్మ్స్ వర్. వీ ఫినిష్డ్ అవర్ బ్రేక్ఫాస్ట్ ఆఫ్ హాఫ్ అన్ అవర్ ఎగో. HALF ఇక్కడ ఆఫ్ పడాలి, స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చింది. రీరైట్ ద సెంటెన్సెస్ యాజ్ డైరెక్టెడ్. ఇక్కడ ప్యాసివ్ వాయిస్ రాయమని చెప్పారు. దే లాక్డ్ ద హౌస్. ఇది పాస్ట్ టెన్స్ సింపుల్ పాస్ట్లో ఉంది. ఆబ్జెక్ట్ ప్లస్ వజ్ ఆర్ వర్ ప్లస్ V3 ప్లస్ బై ప్లస్ సబ్జెక్ట్గా రాయాలి. ద హౌస్ వాజ్ లాక్డ్ బై దెమ్. బి థామస్ అల్వా ఎడిసన్ ఇన్వెంటెడ్ ద బల్బ్. ఇది కూడా అంతే, సింపుల్ పాస్ట్లో ఇచ్చారు. పబ్లిక్లో అయితే ఇలా ఇవ్వరు. ఒకటి వాయిస్, ఒకటి ఐడెంటిఫైడ్ స్పీచ్, కంపారిజను, సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్, తర్వాత క్వశ్చన్ ట్యాగ్ ఒకటి ఇస్తారు. థామస్ అల్వా ఎడిసన్ ఇన్వెంటెడ్ ద బల్బ్. ద బల్బ్ వాజ్ ఇన్వెంటెడ్ బై థామస్ అల్వా ఎడిసన్. అకార్డింగ్ టు ఫార్ములా మనం చేయాలి. బిల్డ్ ద వాల్, ఇది ఇంపరేటివ్లో ఉంది. లెట్ ద వాల్ బీ బిల్ట్. నెక్స్ట్, యూ హ్యావ్ 2 cars. ఇట్ ఈస్ క్వశ్చన్ ట్యాగ్.
క్వశ్చన్ ట్యాగ్ అంటే ఆ పాజిటివ్ స్టేట్మెంట్ టేక్స్ నెగిటివ్ ట్యాగ్, ఆ నెగిటివ్ స్టేట్మెంట్ టేక్స్ పాజిటివ్ ట్యాగ్. ఇందులో యూ హ్యావ్ 2 కార్స్ అన్నారు, హ్యావెంట్ యూ అనే క్వశ్చన్ ట్యాగ్ వస్తుంది. నెక్స్ట్ దే వోంట్ టెల్ ఎనీవన్, విల్ దే, ఇక్కడ నెగిటివ్ వస్తే అక్కడ పాజిటివ్ రాయాలి. ట్వెల్త్ వన్ కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్. ఇక్కడ వాళ్ళు అండర్లైన్ చేసినటువంటి ఆ పదాలు వాటికి మీరు కరెక్ట్ వర్డ్స్ రాసి రీరైట్ సెంటెన్సెస్, కంప్లీట్ సెంటెన్స్ రాయాలి. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్లో వచ్చేసరికి హియర్ ఈజ్ ద బుక్ అండ్ వర్క్ బుక్, ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి ఈజ్ అనకూడదు, ఆర్ అనాలి. బి షీ హ్యాస్ బీన్ ఆబ్సెంట్ సిన్స్ కాదు, ఫర్ 3 days. వీ షుడ్ నాట్ మేక్ ఆర్ నాయిస్, ఏ అనే ఆర్టికల్ యూజ్ చేయాలి. ఇడ్లీ అండ్ సాంబార్, ఇక్కడ ఒకటే బ్రేక్ఫాస్ట్ కాబట్టి ఇది ఈజ్ పెట్టాలి, ఆర్ కాదు. వన్ ఆఫ్ మై అంకుల్స్, ఇక్కడ వర్క్ అన్నారు కదా, వర్క్స్ అనాలి, ఎందుకంటే ఒకళ్ళే కాబట్టి, అంకుల్స్లో ఒకళ్ళని అర్థం. ద కౌ ఈజ్ ఆ యూజ్ఫుల్ యానిమల్, యాన్ కాదండి, ఇది కాన్సనెంట్ సౌండ్. 13th ప్రేజల్ వెబ్స్ ఇచ్చారు. వీటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఏదైతే ఉన్నాయో కట్ ఆఫ్, బ్రేక్ డౌన్, డ్రాప్డ్, లుక్ ఆఫ్టర్, బ్రింగ్ అప్, లుక్ ఫర్, వీటికి ఇక్కడ ఆన్సర్స్ ఉన్నాయి. ఏదైనా ఒక టెన్స్లో సూటబుల్ ఆన్సర్ అని రాయాలి. కట్ ఆఫ్ అంటే ఇక్కడ ఇచ్చామండి, ద హెవీ స్నో హ్యాస్ బ్లాక్డ్ మెనీ రోడ్స్ అండ్ కట్ ఆఫ్ అ నంబర్ ఆఫ్ విలేజెస్. ఓన్ సెంటెన్స్ ఏదైనా రాయొచ్చు, కాకపోతే మీనింగ్ఫుల్గా ఉండాలి, సెంటెన్స్ ఫార్మేషన్ కరెక్ట్గా ఉండాలి. మై కార్ బ్రోక్ డౌన్, పవన్ ఈజెంట్ ఆన్ ద టీమ్ ఎనీమోర్, హీ డ్రాప్డ్ అవుట్. ఇట్స్ హార్డ్ వర్క్ లుకింగ్ ఆఫ్టర్ 3 children. మై పేరెంట్స్ బ్రాట్ మీ అప్ స్ట్రిక్ట్లీ, హీ ఈజ్ లుకింగ్ ఫర్ అ గుడ్ జాబ్. ఈ విధంగా మీరు ఆన్సర్స్ అనేవి రాయొచ్చు. 14th రోమన్ నెంబర్ ఐడెంటిఫై ద సైలెంట్ కాన్సనెంట్స్. ఇచ్చిన వర్డ్స్లో ఏదైతే ఉన్నాయో డెట్, బి సైలెంట్, నిట్, కే సైలెంట్, అవర్, హెచ్ సైలెంట్, సైకాలజీ, పి సైలెంట్, లాన్, డబ్ల్యూ సైలెంట్, డౌట్, బి సైలెంట్. 15th ఐడెంటిఫై ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఇక్కడ యంగ్ గర్ల్స్ అన్నారు. యంగ్ అంటే ఏంటంటే ఎక్కడైతే అండర్లైన్ చేశారో అది మాత్రమే. గర్ల్ అనేది నౌన్ కాబట్టి నౌన్ బిఫోర్ వచ్చేది యాడ్జెక్టివ్. యంగ్ యాడ్జెక్టివ్, హీ ప్రనౌన్. నెక్స్ట్ వన్ ఫాస్ట్ యాడ్వర్బ్, వాక్స్ వెర్బ్, వావ్ ఇంటర్జెక్షన్, అండర్ ప్రిపోజిషన్. 16th మ్యాచింగ్ ద వర్డ్స్, కాలం ఏ అండ్ కాలం బి. అడ్వెంచర్, ఇక్కడ వచ్చరికి అడ్వెంచర్ అంటే కెన్ అన్యూజువల్, ఎక్సైటింగ్, డేంజరస్ యాక్టివిటీ. మిస్టరీ, సంథింగ్ స్ట్రేంజ్, అన్నౌన్, విచ్ ఈజ్ హ్యాస్ నాట్ yet. Amputate, cut off somebody. En route, on the way. Magistrate, a judicial officer or judge. Trifle, something that is not valuable. 17th వచ్చరికి పై చార్ట్ గీయమని చెప్పారు. మిస్టర్ గౌతమ్స్ మంత్లీ ఇన్కమ్ అనేది 30,000. ఇలా టైటిల్ పెట్టి ద పై చార్ట్ షోస్ మిస్టర్ గౌతమ్స్ మంత్లీ ఎక్స్పెండిచర్. ఇక్కడ సర్కిల్ గీసుకొని ఒక్కొక్కటి 25% రెంట్, ఫుడ్ 15%, చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ 15%, ఎంటర్టైన్మెంట్ 5%, హౌస్ హోల్డ్ అండ్ అదర్ ఎక్స్పెన్సెస్ 20%, సేవ్ 20%, టోటల్ 100%. ఈ విధంగా మీరు చూపించినట్టయితే 5 out of 5 వస్తాయి. 18th వచ్చేసరికి ఆడ్ సౌండ్స్, డిఫరెంట్ సౌండ్స్ అండి. రెండు ఒకేలాగా ఉంటాయి, ఒకటి మాత్రం డిఫరెంట్. ఇక్కడ చూసినట్టయితే గోట్, గోల్, ఈ రెండు ఓవో చూపిస్తుంది. మూవ్, ఊ, ఇలా మీరు రాయని అవసరం లేదు, ఓన్లీ ఆన్సర్ రాసి సరిపోతుంది. మూవ్. ఐస్, ఇంక్, ఈడియట్, ఐస్. బుక్, లుక్ అలాగున్నాయి. డోర్ అనేది డిఫరెంట్గా ఉంది సౌండ్. చిన్న, క్యారెక్టర్, చీప్. క్యారెక్టర్ ఆన్సర్, ఎందుకంటే కా సౌండ్, ఇది రెండు కూడా చా వస్తుంది. 1 ఆరెంజ్, ఆఫెన్, ఇక్కడ వా అనేది వచ్చింది కాబట్టి 1.
ఇక్కడ 19th రైట్ ద నంబర్ ఆఫ్ సిలబల్స్ అన్నారు. 6 అటెంప్ట్ చేయమన్నారు. 10 అటెంప్ట్ చేయండి, వాటిలో 6 అయినా కరెక్ట్ అవుతాయి. రైట్ అంటే 1 సిలబుల్ అని రాయాలి. 1 కానీ మోనో సిలబుల్ కానీ రాయాలి. బ్యూటిఫుల్ ఇది ట్రై సిలబుల్ అంటే 3 ఉన్నాయి. సోల్ 1 సిలబుల్. ఆన్స్లాట్ ఇది 2 సిలబల్స్ ఉన్నాయి. నైఫ్ 1 సిలబుల్. యాంపుటేట్ 3 సిలబల్స్ ఉన్నాయి. అడ్మినిస్ట్రేషన్ ఇక్కడ ఒకసారికి 5 సిలబల్స్ అని చూపిస్తుంది. కామన్ వెల్త్ ట్రై సిలబుల్ 1 సిలబుల్. ఆనరబుల్ 4 సిలబల్స్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ లాస్ట్ వన్ ఈజ్ ద కంప్లీట్ ద ఫాలోయింగ్ డైలాగ్. 4 మార్క్స్ వస్తాయి. హాయ్ మధు, వాట్ ఆర్ ప్లాన్స్ ఫర్ దిస్ సమ్మర్? మధు, హాయ్ ప్రదీప్, ఇక్కడ ఐఎమ్ ప్లానింగ్ అ ట్రిప్ అన్నారు. వావ్, దట్స్ నైస్. ఫర్ హౌ మెనీ డేస్ ఈజ్ ద ట్రిప్? వీ హ్యావ్ ఇక్కడ 2 months కానీ లేదా 1 month 2 weeks ఎనీ 10 days అని మనం ఏదో సూటబుల్ ఆన్సర్ రాయాలి. దట్స్ సాలిడ్. హూ ఆర్ జాయినింగ్ యూ? మై ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అని చెప్పుకోవచ్చు. హమ్ హ్యావ్ ఏ వండర్ఫుల్ టైమ్ అంటే ఇక్కడ థ్యాంక్స్ అని చెప్పుకోవచ్చు. ఇలా 4 ఇస్తారు. 4కి ఆన్సర్స్ అనేవి రాయొచ్చు. ఈ విధంగా మీరు ఎప్పుడు కూడా ఎగ్జామ్కి ఫస్ట్ క్వశ్చన్ పేపరే చూసుకోవాలి. క్వశ్చన్ పేపర్ చదివితే కదా మన ఆన్సర్ ఏం రాయాలని తెలిసేది. మనకి ఇచ్చిన 20 క్వశ్చన్స్ అనేవి పబ్లిక్ ఎగ్జామ్లో కూడా ఇలానే మీరు డివైడ్ చేసుకుని రాసుకోవచ్చు. చక్కగా ఏ క్వశ్చన్ ఇచ్చారు అనేది మనకు తెలిస్తే దానికి సంబంధించిన ఆన్సర్ అనేది చూసుకోవచ్చు. క్వశ్చన్ చదవకుండా ఆన్సర్ రాస్తే ఉపయోగం లేదు, వాటి వల్ల కూడా యూజ్లెస్. ఖచ్చితంగా క్వశ్చన్ నెంబరు వేయాలి, దాంతోపాటుగా ఆన్సరింగ్ అనేది రాసుకోవాలి. ఆల్ ది బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్, యూ విల్ గెట్ 90 above marks. Thank you for watching. Please like, subscribe and share our channel for more videos.